ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్' సీజన్ 9 నేడు మొదలైపోయింది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ అందరూ ఒకరిని మించి ఒకరున్నారు. ఒకరు తక్కువ కాదు, అలానే ఒకరు ఎక్కువ కూడా కాదు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకంలాగా అనిపిస్తున్నారు. అయితే సంజన గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఆమె 'ప్రభాస్' నటించిన 'బుజ్జిగాడు' చిత్రం ద్వారా మన ప్రేక్షకులందరికీ పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాలు చేశారు. మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కానీ కన్నడలో మాత్రం మంచి హీరోయిన్‌గా స్థిరపడ్డారు. నిన్న మొన్నటి వరకు కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు. అంతేకాకుండా ఆమె కన్నడ 'బిగ్ బాస్'లో కూడా ఒక కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. అయితే కెరియర్ పీక్‌లో ఉన్నప్పుడు ఆమె మాదక ద్రవ్యాలు సేకరించిందని ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. దాదాపు 3 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. అయితే వాదనలు మొత్తం పూర్తిగా విన్న తర్వాత హైకోర్టు ఈమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ ఆ విషయం జనాల్లోకి మాత్రమే కాదు, ఇండస్ట్రీలో కూడా సరిగ్గా వెళ్ళలేదు. దీంతో ఆమె కెరియర్‌లో ఎప్పుడూ చూడనంత డౌన్‌ఫాల్ చూశారు. కానీ కన్నడ 'బిగ్ బాస్' షో ద్వారా తన క్యారెక్టర్ ఎలాంటిదో నిరూపించుకున్నారు. మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు. ఇప్పుడు తెలుగు 'బిగ్ బాస్'లోకొచ్చారు. ఇక్కడ ఆమె ఎన్ని రోజులు నెట్టుకురాగలరో చూడాలి. మన ఆడియన్స్ ఈమెని ఎలా ఆదరిస్తారో కూడా చూడాలి. ఇదే విషయం పైన ఆవిడ 'బిగ్ బాస్' ఎంట్రీని స్వాగతించారు. హీరోయిన్ సంజన 'బిగ్ బాస్' సీజన్ 9 కంటెస్టెంట్‌గా హౌస్‌లోకొచ్చారు. పద్ధతిగా చీరకట్టుతో కొప్పున పూలు పెట్టుకుని స్టేజ్ మీదకొచ్చారు. ఇక తన ఏవీలో ఒక విషయం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు సంజన. 2020లో తనపై ఒక కేసు పెట్టారని, ఇన్వెస్టిగేషన్ కోసమని పిలిచి అరెస్ట్ చేయడం, మీడియా ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాయడంతో తన కెరియర్‌పై ఒక మచ్చ పడిందని సంజన కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే హైకోర్టులో ఆ డ్రగ్స్ కేసు ఫాల్స్ అని తెలిసినా ఆడియన్స్ వరకు చాలా మందికి తెలీదని, తానసలు ఎలాంటి అమ్మాయని, ఎంత పద్ధతిగా ఉంటా అనేది అందరికీ చూపించడానికే హౌస్‌లోకొచ్చినట్టు సంజన్ తెలిపారు. ఇక తన ఫ్రెండ్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, తన ఇద్దరు పిల్లల బాధ్యతని ఆయనకి, వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పచెప్పి వచ్చానంటూ సంజన తెలిపారు. 'బిగ్ బాస్'లో ఇక్కడ ఆమె ఎన్ని రోజులు నెట్టుకురాగలరో చూడాలి. మన ఆడియన్స్ ఆవిడ్ని ఎలా ఆదరిస్తారో చూడాలి.